హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి కొత్త రేషన్ కార్డ్స్కి దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వము అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో ఒక కొత్త రేషన్ కార్డ్స్కే కాకుండా మీరు రేషన్ కార్డులో మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి, అదేవిధంగా మెంబర్స్ని డిలీట్ చేసుకోవడానికి, నెక్స్ట్ స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి, సరెండర్ చేసుకోవడానికి, అదేవిధంగా కరెక్షన్ ఏమన్నా ఉన్నా సరే ఆ యొక్క కరప్షన్స్ చేసుకోవడానికి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్లు ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించిందనమాట నిన్నటి నుంచి అయితే. సో అయితే దీనికి సంబంధించి నేను వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియోలో అయితే చెప్తాను. అంటే న్యూ రేషన్ కార్డ్స్కి ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఒక వీడియోలో చెప్తాను. ఇక మెంబర్ యాడ్ చేసుకోవాలన్నా ఎట్లా చేసుకోవాలి, దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి, ఆ వివరాల గురించి ఒక వీడియోలో చెప్తాను. దాని తర్వాత మెంబర్ డిలీషన్కి, స్ప్లిట్టింగ్కి, సరెండర్కి, చేంజెస్ చేసుకోవడానికి, వీటన్నిటికి సంబంధించి సపరేట్ వీడియోస్ అయితే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ కూడా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే ఇప్పుడు మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటిగా ఈరోజు వచ్చేసి మొదటి వీడియో మీ యొక్క రేషన్ కార్డ్స్లో పేర్లు అనేటువంటిది ఎట్లా మార్చుకోవాలి, అంటే నేమ్స్ చేంజ్ చేసుకోవడం అన్నమాట. వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఆ వివరాల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు ఏపీ సేవా పోర్టల్ అనమాట. సో దీంట్లో గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే అప్లై చేస్తారు. మనకంటే యాక్సెస్ ఉండదండి. సో కేవలం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారికి మాత్రమే యాక్సెస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ న్యూ రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి. దాని తర్వాత వాళ్ళన్నీ కూడా ఫిల్ చేసి మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది అయితే అప్లై చేస్తారు. ఇక్కడ చూడొచ్చు, మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ కాదు, ఎందుకంటే మనకు యాక్సెస్ లేదు కాబట్టి. సో ఇది వచ్చేసి సిటిజన్ లాగిన్ అనమాట. సిటిజన్ లాగిన్లో మనం కేవలం ఈ డీటెయిల్స్ వరకు మాత్రమే చూసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మనకు మెయిన్ లాగిన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫాము ఇవన్నీ కూడా ఎట్లా ఫిల్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. సో నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఎదురు చేశానండి, మీకైతే ఇప్పుడు చూపిస్తాను లైవ్లో అయితే. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా ఫిల్ చేసుకోవాలి, నేమ్ చేంజెస్ చేసుకోవడానికి రేషన్ కార్డులో, ఓకేనా. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి, రైస్ కార్డులో చిరునామా మార్పు కొరకు దరఖాస్తు అనమాట. మొదటగా నేను దీని మీద వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ వీడియో ఇది. ఇందులో వచ్చేసి అభ్యర్థి వివరాలు, దాని తర్వాత అభ్యర్థి పేరు, అభ్యర్థి తండ్రి లేదా భర్త, కొడుకు లేదా తల్లి, వీళ్ళ పేర్లు అయితే పెట్టుకోవాలి ఏదైతే అది. దాని తర్వాత ఫోన్ నంబరు, ఆధార్ నంబరు, ఫోన్ నంబరు రెండు కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇక పుట్టిన తేదీ, లింగము, వార్షిక ఆదాయము, వృత్తి. సో నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని వివరములు, జిల్లా, మండలము, గ్రామము, వీధి పేరు, దాని తర్వాత సచివాలయం పేరు, నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ నంబరు. సో నెక్స్ట్ పిన్ కోడ్, రైస్ కార్డ్ నంబరు. అంటే మీకు ఆల్రెడీ రైస్ కార్డు ఉంటుంది కదా, ఆ రైస్ కార్డులో మీరు వచ్చేసి చిరునామాలో మార్పులు చేసుకోవడానికి, ఒకవేళ బై మిస్టేక్ ఎవరి నేమ్ అయితే రాంగ్గా ఉండింది, అంటే రాంగ్గా ఎంటర్ అయ్యి ఉండింది రైస్ కార్డులో, ఆ నేమ్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి మార్పు చేసుకోవచ్చు అనమాట. ఇంకేదైనా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. సో ఓకేనా. సో దాని తర్వాత మార్పు చేయవలసినటువంటి చిరునామా, మీరు ఏమి పేర్లు అయితే మార్పు చేసుకోవాలనుకుంటున్నారో అవైతే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంటి నెంబరు, వీధి, ప్రాంతము, గ్రామము, పట్టణము, మండలము, జిల్లా, పిన్ కోడు. సో ఇక ఫైనల్గా వచ్చేసి ఇక్కడ అభ్యర్థి సంతకం అయితే పెట్టాలి. ఈ విధంగా మీరైతే రైస్ కార్డులో చిరునామా మార్పు కొరకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇంటి నెంబర్ కావచ్చు, వీధి, ప్రాంతము, గ్రామం, పట్టణం, మండలము, జిల్లా, పిన్ కోడ్ ఇవేమన్నా మీకు రాంగ్గా ఎంటర్ అయినట్లయితే వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలా విధంగా నేమ్స్లో ఏమన్నా చేంజెస్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఉన్నా సరే మీరైతే వాటికి అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. ఈ దరఖాస్తు ఫామ్ని ఇట్లా ఫిల్ చేసుకొని
గ్రామవార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ని కలిసినట్లయితే వాళ్ళైతే మీకు అప్లై అనేటువంటిది అయితే చేస్తారు. సో మీరు ఈ విధంగా అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మెంబర్స్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డులో, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, అప్లికేషన్ ఫామ్ని ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అయితే అవుతూ ఉండండి.